ఇవాళ మనం క్లాస్ ఏంటంటే ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన వ్యూస్కి HTML ఫైల్స్ లింకప్ చేసి టెంప్లెట్స్ వాటికి రౌటింగ్ ఎలా రాస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాప్లోకి వెళ్తాం, ఒక మొబైల్ యాప్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక పేజ్ కనబడుతుంది, పక్కన నావిగేషన్ కనబడుతుంది. ఏ నావిగేషన్ మీద క్లిక్ చేస్తే ఆ పేజ్కి వెళ్ళిద్ది, ఆ పేజీలో ఇంకా నావిగేషన్ కనపడదు, బ్యాక్ బటన్ నొక్కితే మళ్ళీ మెయిన్ పేజ్కి వస్తాం కదా. ఆ టైప్లో చేద్దాం. ఇవాళ రేపు ఏం చేద్దామంటే ఏ పేజీలోకి వెళ్ళినా అల్టిమేట్ నావిగేషన్ బార్ కనపడుతూ ఉండేటట్టు ఒక మోడల్ చేద్దాం. అది వెబ్ మోడల్ అంటాం, ఇది యాప్ మోడల్ అంటాం. ఓకే, సో ఇవాళ దీన్ని చేద్దాం మనం. సో ఫస్ట్ లెట్ us ఓపెన్ ద కమాండ్, ఓపెన్ ద కోడ్. సో మనం ఏం చేద్దామంటే మనం వ్యూస్కి ఆల్రెడీ మనం ఏం చేసాం, ఇక్కడ యూఆర్ఎల్స్ కొన్ని క్రియేట్ చేసాం కదా. ఎక్కడ ఈ యూఆర్ఎల్స్ అన్నీ కూడా స్కూల్స్ అనే దాంట్లో ఉంటుంది, దట్ ఈస్ ద యూఆర్ఎల్స్. ఇక్కడ మనం ఎన్ని యూఆర్ఎల్స్ క్రియేట్ చేసామో అన్ని యూఆర్ఎల్స్కి ఎక్సెప్ట్ అడ్మిన్. ఎందుకని అడ్మిన్ అనేది పైథాన్ ప్రొవైడ్ చేయాలి, డిజాంగో ప్రొవైడ్ చేస్తుంది, దట్స్ వై నో నీడ్ ఆఫ్ టు దట్. వీటి వరకు మనం ఏం చేద్దామంటే పేజెస్ జనరేట్ చేద్దాం. ఇక్కడ బై డిఫాల్ట్గా మనకి ఏముంది, ఇక్కడ ఇండెక్స్ పేజ్ ఉంది కదా. ఇది యాక్చువల్గా ఇది లాగిన్ పేజ్. మనం చేసినప్పుడు దీన్ని ఏం చేద్దామంటే రీనేమ్ చేసేద్దాం, దాని పేరు లాగిన్ అని చెప్పని పెట్టుకున్నాం. ఓకే, ఇదే కోడ్ నేను కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ టెంప్లెట్లో ఫస్ట్ హోమ్ పేజ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. హోమ్ అనే పేజ్కి ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే index.html అని పెట్టుకుంటాం, దాంట్లో పేస్ట్ చేద్దాం. ఈ ఏదైతే డివిజన్ లాగిన్ అని చెప్పి మనం చేసామో, ఓకే, ఈ డివిజన్ లాగిన్ మొత్తాన్ని మనం క్లోజ్ చేసేద్దాం. ఈ కోడ్ మనకు అవసరం లేదు, ఎక్కడ దాకా అవసరం లేదు, దీస్ ఆల్ ఆర్ నథింగ్. ఈ మెయిన్ లోపల ఉన్నదంతా తీసేద్దాం, దట్స్ క్లియర్. ఇది ఒక టెంప్లెట్ లాగా అనుకుందాం మనం. ఓకే, ఇండెక్స్ కోడ్ తీసుకుందాం, కంటెంట్ తర్వాత పెడదాం దాంట్లో. ఇది లాగిన్ పేజ్, ఇది ఇండెక్స్. ఆ తర్వాత మనకి యూఆర్ఎల్స్లో ఏమేమి ఉన్నాయి ఒకసారి యూఆర్ఎల్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఒకసారి యూఆర్ఎల్స్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. జాయిన్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎన్ని యూఆర్ఎల్స్ అయితే ఉన్నాయో ఒకసారి యూఆర్ఎల్స్లోకి వెళ్ళి ప్రోడక్ట్స్ ఒకటి కావాలి మనకి, సర్వీసెస్ ఒకటి కావాలి, ప్రొఫైల్స్ ఒకటి కావాలి, ట్రాన్స్పోర్ట్ ఒకటి కావాలి. సో కాబట్టి నేను ఫస్ట్ ఏం చేస్తాను, టెంప్లెట్స్లో యాడ్ న్యూ ఫైల్ చెప్పి తీసుకున్నాను, దాని పేరు products.html అనే ఫైల్ క్రియేట్ చేశాను. ఇంకొక ఫైలు services.html అనే ఫైల్ క్రియేట్ చేశాను. ఇంకొక ఫైలు transport.html అనే ఫైల్ క్రియేట్ చేశాను. ఇంకేముండే మనకి ఒకసారి యూఆర్ఎల్స్లోకి వెళ్దాం. ట్రాన్స్పోర్ట్ ప్రొఫైల్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ టెంప్లెట్స్లో నేను ఇంకొక ఫైల్ తీసుకుంటున్నాను, దాని పేరు profiles.html అనే పేజ్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు index.html లో మనం రాసిన కోడ్ ఉంది కదా, దీన్ని ఇన్ని చోట్ల మనం లాగిన్ ఫైల్కి సంబంధించిన స్టైల్స్ రాయకుండా ఇక్కడే మనం ఏం చేద్దామంటే టెంప్లెట్స్లోనే ఒక ఫైల్ క్రియేట్ చేసుకుందాం. దాని పేరు లైక్ styles.css అనే పేరు పెట్టుకుందాం. సో ఈ index.htmlలోకి ఏదైతే మనం స్టైల్స్ కాల్ చేసామో ఈ స్టైల్స్ అన్ని కాపీ చేసుకుని వెళ్ళి దాంట్లో పెట్టేద్దాం. ఆ స్టైల్స్ పేజ్లో ఇక్కడ నుంచి కట్ చేసి styles.css పేజ్లో పేస్ట్ చేసేద్దాం. ఓకే, ఈ index.htmlలోకి మనం ఆ స్టైల్స్ని కాల్ చేసుకోవాలి కాబట్టి జనరల్గా మనం ఏం చేస్తాము, లింక్ అని రాసుకుంటాం కదా, లింక్ LINK లింక్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ వర్క్ చేసేటప్పుడు నేను దీన్ని సైడ్కి జరుపుతాను, రికార్డింగ్ది కనపడలేదు కాబట్టి. ఓకే, సో లెట్స్. ఇక్కడ చిన్న పాయింట్ ఒకటి మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది, డిజాంగో HTML చూపిస్తుంది. ఇక్కడ డిజాంగో HTML చూపించేటప్పుడు మనకి మామూలు HTML పనిచేయదు అనమాట. సో కాబట్టి డిజాంగో HTMLలో ఉన్నప్పుడు మామూలు HTML టెంప్లెట్స్ రావు మనకి. ఏం కావాలి, అప్పుడు డిజాంగో HTML టెంప్లెట్సే కనపడతాయి మనకి. సో కాబట్టి మనం ఇక్కడ రాసేటప్పుడు లింక్ రిలేషన్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్ ఏం పెట్టాలి, REL పెట్టినా పర్లేదు, REL ఈజ్ ఈక్వల్ టు ఏం పెట్టాలి, స్టైల్స్.
స్టైల్ షీట్. ఎస్. తర్వాత ఏం చేయాలి? href రాయాలి. hrefలో ఏం పెట్టాలి మనం? ప్రెజెంట్ మనం ఉన్న దగ్గరే ఉంది కాబట్టి డాట్ పెట్టినా పర్లేదు, ఏమీ పెట్టకుండా డైరెక్ట్గా స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనే ఫైల్ కాల్ చేయొచ్చు. ఓకే, స్టైల్స్ డాట్ సిఎస్ఎస్, దట్స్ ఫైన్. ఇప్పుడు ఈ స్టైల్ అనేది మనకి దీనికి అప్లై అయిపోయింది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఇదేంది? ఇండెక్స్ ఫైల్. సో కాబట్టి h1లో వెల్కమ్ టు యాప్ అని చెప్పని పెట్టుకోండి. h1. ఓకే, వెల్కమ్ టు యాప్ అని పెట్టి ఇప్పుడు ఈ ఇండెక్స్ ఫైల్ ఎప్పుడు కాల్ చేయాలి మనకి? ఫస్ట్ యూఆర్ఎల్స్లోకి వెళ్దాం. యూఆర్ఎల్స్లో హోమ్ అనే పేజ్కి నేమ్ ఇచ్చాము. ఇక్కడ ఏం కాల్ చేస్తున్నాం మనము? హోమ్ అనేది కాల్ చేస్తున్నాం కదా. హోమ్ అనేది కాల్ చేస్తున్నాం అంటే ఇక్కడ వ్యూస్లోకి వెళ్ళి మనం ఎక్కడ క్రియేట్ చేసాం? అడ్మిన్లో క్రియేట్ చేసాం మనం వ్యూస్ అనేది. ఈ వ్యూస్లో హోమ్ అనే దానికి ఇక్కడ ఏం రాసాము చూడండి. హోమ్ అనే దానికి ఏం రాసాము? ఒక ఇండెక్స్ ఫైల్ ఇక్కడ కాల్ చేస్తున్నాం. ఇక్కడ మనం కాల్ చేయాల్సిన పేజ్ పేరు ఏం పేరు? లాగిన్ డాట్ HTML. దీన్ని కాపీ చేసుకొని దీన్ని కామెంట్లో పెట్టేద్దాం. హోమ్ కాంపోనెంట్ని కామెంట్లో పెట్టి దీనికి ఇండెక్స్ డాట్ HTML అనే ఫైల్ని కాల్ చేద్దాం. అంటే whenever we can call the home view, automatically it calls the index.html. ఎప్పుడైతే లాగిన్ కొడతామో లాగిన్ డాట్ HTML వస్తుంది. ఒకసారి ఎంతవరకు చెక్ చేద్దామా? సో ఇది రన్ చేయాలంటే మనం ఏం చేయాలి? పైథాన్ manage.py రన్ సర్వర్ అని చెప్పని కొడితే ఆటోమేటిక్గా సర్వర్ రన్ అయింది. ఆ సర్వర్ పోర్ట్ ఓపెన్ చేసుకున్నాం. వెల్కమ్ టు యాప్. బై డిఫాల్ట్ రూట్ కాంపోనెంట్ ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఇంకొకటి ఏం పెట్టాము? లాగిన్ అనేది పెట్టాము. లాగిన్ పేజ్ వచ్చింది. సో అయితే నేను ప్రతిసారి పైన యూఆర్ఎల్స్ టైప్ చేయకుండా వెల్కమ్ టు యాప్ వచ్చింది. ఇక్కడ నాకు నావిగేషన్ కావాలి. ఈ నావిగేషన్లో ఏం కావాలి నాకు? మెనూస్ క్లిక్ చేసినప్పుడు ఆ పేజెస్కి వెళ్ళాలి. ఏ పేజెస్ ఉండే మనకి ఇక్కడ? సో మనకి ఏదైతే యూఆర్ఎల్స్లో మనం క్రియేట్ వ్యూస్లో ఏముండే మనకి? హోమ్ పేజ్ ఉంది, ప్రోడక్ట్ పేజ్ ఉంది, సర్వీసెస్ ఉంది, ఇవన్నీ అడ్మిషన్స్లో ఉన్నాయి కదా. ప్రొఫైల్స్ అనేది పెట్టలేదుగా మనం. సో యాక్చువల్గా ప్రొఫైల్స్ అనే దాంట్లో ఎటువంటి వ్యూ క్రియేట్ చేయలేదు మనం ఇక్కడ. సో ఓన్లీ ప్రొఫైల్స్ అనేది ఒకటి క్రియేట్ చేసాం. దీనికి కూడా HTML కాల్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఇక్కడ HTML క్రియేట్ చేసాం ప్రొఫైల్స్కి కూడా. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ అడ్మిషన్స్లో ఏదైతే మనం దాన్ని కామెంట్ చేసుకొని ఇక్కడ దీన్ని పుట్ ఏ కామెంట్ యాష్ పెట్టేసేయండి అండ్ పేస్ట్ చేసి ఇక్కడ మనం కాల్ చేసిన HTML పేజ్ ఏంది? ప్రొఫైల్స్ డాట్ HTML. అవన్నీ ఎక్కడ ఉంటాయి? టెంప్లెట్ ఫోల్డర్లోనే ఉంటాయి. ప్రొఫైల్స్ డాట్ HTML. సో ఒకసారి మనం ప్రొఫైల్స్ డాట్ HTML బైండ్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం. ఇక్కడికి వచ్చి PROFILES ప్రొఫైల్స్, దట్స్ వర్కింగ్. ఎందుకని అక్కడ ఏం పేజ్ లేదు, ఖాళీ ఉంది, ఎంటీ పేజ్ వచ్చింది. సో కాబట్టి ఇది కూడా మనకు ప్రాపర్గానే మౌంట్ అవుతుంది. అంటే ఏ యాప్లో ఉందనేది ఇంపార్టెంట్ కాదు. ఏ యాప్లో వ్యూస్ ఉన్నా మనం రూట్ యాప్ ఏదైతే ఉంటుందో స్కూల్ యాప్లో దాంట్లో యూఆర్ఎల్స్ అన్ని మనం రైట్ చేసి పెట్టాం కాబట్టి ఆ యూఆర్ఎల్స్ అన్ని బైండ్ అవుతాయి. ఎందుకని మనం ఇక్కడ చూడండి అడ్మిషన్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం, ప్రొఫైల్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం, ట్రాన్స్పోర్ట్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్కి ఒక వ్యూ క్రియేట్ చేసాం ఇక్కడ. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఒకసారి ఈ ట్రాన్స్పోర్ట్లోకి వెళ్దాం. ఈ ట్రాన్స్పోర్ట్లో ఇక్కడ అడ్మిన్ వ్యూస్లోకి వెళ్దాం. ట్రాన్స్పోర్ట్ ఉంది. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? ఏదైతే మనం HTMLని కాల్ చేస్తామో అలానే ఈ ట్రాన్స్పోర్ట్లో కూడా మనం HTML ఫైల్ని కాల్ చేస్తాం. లెట్ us put కామెంట్ అండ్ ఎంటర్ ట్యాబ్. ఇక్కడ మనకు కావాల్సింది transport.html ఫైల్. సో లెట్స్ మనం పేజ్కి వెళ్ళిపోతాం. ఇక్కడ పేజ్కి వెళ్తే ఇక్కడ ఫస్ట్ బ్యాక్కి వెళ్దాము, రూట్కి వెళ్ళి మళ్ళీ ట్రాన్స్పోర్ట్కి వద్దాము. ప్రాపర్గా వచ్చిందా లేదు తెలిసిద్ది మనకి. సో /transport, దట్స్ ఎంటీ స్క్రీన్. ఎందుకని మనం ఇంకా ఏమీ పెట్టలేదు ఆ పేజెస్లో. సో తర్వాత టెస్ట్ చేసి ఒక్కోటి పెడతాం. ఇప్పుడు అన్ని పేజీలు క్రియేట్ చేసాంగా. మనకి టెంప్లెట్స్లో ఏమేమి పేజీలు కావాలో అవన్నీ క్రియేట్ చేసాం. ఏమేంటి? ఇండెక్స్, లాగిన్, ప్రొడక్ట్స్, ప్రొఫైల్స్, సర్వీసెస్ ఒకటి మనం ఇంకా పేజ్ పెట్టలేదు. ఇక్కడ పేజ్ పెట్టాం కానీ ఎక్కడ మార్చలేదు. వ్యూస్లో ఎక్కడ పెట్టాం ఆ సర్వీసెస్ అనే వ్యూ యాడ్ క్రియేట్ చేసాం. ఇది ప్రొఫైల్స్లో క్రియేట్ చేసాం. స్కూల్స్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం ఏమీ వ్యూస్ క్రియేట్ చేయలేదు, అది రూట్ కాబట్టి. నెక్స్ట్ అడ్మిషన్స్లో
వ్యూస్లోకి వెళ్తే సర్వీసెస్ అనేది ఇక్కడ క్రియేట్ చేసాం. సో కాబట్టి వీ కెన్ కాల్ ద సర్వీసెస్ పేజ్ ఆల్సో. కామెంట్లో పెట్టేద్దాం దీన్ని కూడా. లెట్స్ పేస్ట్ అండ్ కాల్ ద services.html. services.html. దట్స్ ఫైన్. ఇప్పుడు ఒకసారి సర్వీసెస్ కూడా ప్రాపర్గా వస్తుందో లేదో చెక్ చేద్దాం. రూట్కి వెళ్దాం. రూట్ నుంచి మళ్ళీ ఫార్వర్డ్ స్లాష్ కొట్టి సర్వీసెస్ అని చెప్పని పెట్టాను. దట్స్ ఫైన్. ఆల్ URL షుడ్ బి వర్క్స్. అయితే మనం టైప్ చేస్తున్నాం పైన. అలా టైప్ చేస్తే ఇట్స్ ఏ కాంప్లికేటెడ్. ఎందుకని ప్రతిసారి మనం ఎలా టైప్ చేసుకుంటాం, మనం ఆప్షన్స్ కనబడితే క్లిక్ చేసినప్పుడు ఆ పాప్ ఓపెన్ అవ్వాలి. అది రాయాలంటే ఏం చేయాలి? నేనేం చేస్తానంటే ఇప్పుడు మళ్ళీ నేను నావిగేషన్ బార్కి అంతా కోడ్ రాస్తా చెప్పను. మీకు ఆల్రెడీ నేను HTML చెప్పేటప్పుడు చెప్పాను. మధ్యలో కూడా నావిగేషన్ బార్ ఒకసారి డిజైన్ చేశాము. నేను HTML బ్యాచ్ వాళ్ళకి చెప్పలేదు నావిగేషన్ డిజైన్ చేయటం, చెప్పలేదమ్మా. ఓకే, లెట్ us డిజైన్ చేద్దాం. ఓకే, డిజైన్ చేసి ఆ కోడ్ ఇక్కడికి తెచ్చుకుందాం మనం. ఎందుకంటే ఇక్కడ HTML మళ్ళీ ట్యాగ్ మార్చుకోవాలంటే ప్రాబ్లం కదా మనకి. సో కాబట్టి నావిగేషన్ ఎక్కడ చేద్దాము? ఇండెక్స్ పేజీలో చేద్దాం. ఎక్కడ చేద్దాం? ఇండెక్స్ పేజీలో చేద్దాం. సో ఆల్రెడీ ఈ నావిగేషన్ చేయాలంటే మనం ఇప్పుడు కొన్ని స్టైల్స్ రాయాలి. అవన్నీ మనం రాద్దాము. సో ఫస్ట్ ఏం చేయాలి? నాకు ఒక బార్ కావాలి. సో దాని పేరు డివిజన్ పేరు ఏం పేరు పెట్టుకుంటున్నారంటే ఆ డివిజన్కి క్లాస్ వచ్చేసి nav బార్ అని పెట్టుకుంటాం. క్లాస్ నేమ్ ఏంది? nav బార్. సో ఫార్వర్డ్ స్లాష్ ఆఫ్ డివిజన్ క్లోజ్ చేసాం. ఇప్పుడు నేను ప్రతిదీ చేసేటప్పుడే అక్కడ వ్యూ చూసుకుంటూ వద్దాం మనం. ఓకే, రిఫ్లెక్ట్ పర్ఫెక్ట్గా అవుతుందా లేదా. ఇది రూట్లో ఇంకా ఏమీ రాలేదు. ఇప్పుడు నేను దీనికి స్టైల్స్ రాయాలి. ఎక్కడ? ఈ styles.cssలో మనం ఆల్రెడీ స్టైల్స్ రాసాం కదా. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దామంటే nav బార్కి ఒక స్టైల్ రాద్దాం. .nav-bar. దీనికి విడ్త్ ఏం చేద్దామంటే 100% వ్యూ పోర్ట్ విడ్త్. వ్యూ పోర్ట్లో ఎంత అయితే స్క్రీన్ కనపడుతుందో అంత విడ్త్. హైట్ వచ్చేటప్పటికి మనం ఒక 40 పిక్సెల్స్ హైట్ తీసుకుందాం. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేటప్పటికి మనం ఏం తీసుకుందాం? బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేటప్పటికి మిడ్ నైట్ బ్లూ తీసుకుంటాం. మిడ్ నైట్ బ్లూ. సో దట్స్ ఫైన్. సో ఒకసారి మనం పేజీలోకి వెళ్దాం. ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసి ఏమి రాలా అంటే ఈ స్టైల్స్ మనకి ప్రాపర్గా అప్లై కావట్లేదని అర్థం, అంతే కదా. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇన్లైన్లో స్టైల్ రాద్దాము. అక్కడే ఇంటర్నల్ స్టైల్ రాద్దాము. తర్వాత దీన్ని మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేద్దాము. ఇక్కడ నేను దీన్ని తీసేస్తున్నాను. ఐ గో విత్ స్టైల్ అండ్ ఫార్వర్డ్ స్లాష్ ఆఫ్ స్టైల్ STYLE. then we paste it nav bar. ఫార్మాట్ ద డాక్యుమెంట్. ఇప్పుడు ఈ nav bar అనేది మనం దేనికి పెట్టాము? ఇక్కడ క్లాస్కి nav bar కాల్ చేసాం. డాట్ పెట్టామంటే nav బారే కదా. సో ఇప్పుడు మనకు కంపల్సరీ మిడ్ నైట్ బ్లూ తోటి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ తోటి రావాలి. ఇక్కడ హైట్ విడ్త్ తోటి. సో ఎక్కడ? మన స్క్రీన్ మీద రావాలి. స్క్రీన్ రిఫ్రెష్ చేద్దాం. వచ్చింది కానీ పైన ఎడ్జ్లు అన్నీ పోలేదు మనకి. దానికి మనకు తెలుసు కదా, యాస్టిక్ పెట్టేసుకొని సో బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్ అని చెప్పని తీసుకోవాలి. border-box. ఆ తర్వాత ఏం చేయాలి? మనం ప్యాడింగ్ 0 పిక్సెల్స్ పెట్టుకుంటాం. అలానే మార్జిన్ కూడా 0 పిక్సెల్స్ పెట్టుకుంటాం. దెన్ కమ్ బ్యాక్ స్క్రీన్ దగ్గరికి వచ్చేద్దాం. మనం రిఫ్రెష్ చేద్దాం. ఇట్ షుడ్ బి ఫిట్. ఓకే, దీని లోపల మనకి లిస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ కావాలి. సో లిస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అనగానే మనం ఏం వాడతాము? nav బార్లో UL తీసుకుంటాం. అన్ఆర్డర్డ్ లిస్ట్ UL తీసుకొని UL అని చెప్పని తీసుకొని దాని లోపల LI అని చెప్పని తీసుకుంటాం. లిస్ట్ ఐటమ్స్. ఈ LIలో మనకి లింక్ పనిచేయాలి కాబట్టి A స్పేస్ href అని చెప్పని తీసుకొని డబుల్ కొటేషన్స్ పెడదాం. ఆ తర్వాత క్లోజ్ చేసేసి ఫస్ట్ ఏం పేజ్ కావాలి మనకి? హోమ్ పేజ్ కావాలి. ఆల్రెడీ డిఫాల్ట్గా హోమ్లో ఉంటాం. క్లిక్ చేసిన అదే ఓపెన్ అయింది. అండ్ ఫార్వర్డ్ స్లాష్ ఆఫ్ ఏని క్లోజ్ చేద్దాం. ఆ తర్వాత LIని కూడా క్లోజ్ చేద్దాం. ఒక పేజ్కి లింక్ తీసుకున్నాం. లెట్ us కాపీ దిస్. నెక్స్ట్ పేస్ట్ చేసాం. మనకి మొత్తం హోమ్ తర్వాత ఏముంది? ఇక్కడ పేజెస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చేద్దాం. సో ప్రోడక్ట్స్ PRODUCT ప్రోడక్ట్స్. ఆ తర్వాత సర్వీసెస్. ఆ తర్వాత PROFILS ప్రొఫైల్స్. ఆ తర్వాత లాగిన్, అంతేనా? ఆ తర్వాత లాగిన్. ఇంకేముంది? ట్రాన్స్పోర్ట్. దీని మధ్యలో పెడదాం. లాగిన్ లాస్ట్లో పెడదాం. ఓకే, ఇక్కడ ట్రాన్స్పోర్ట్.
సో ఇప్పుడు ఇవన్నీ ఎట్లా వచ్చుంటే మనకి ఇక్కడ బై డిఫాల్ట్గా వర్టికల్గా వచ్చేసింది. సో ఈ వర్టికల్గా రాకుండా ఇవన్నీ కూడా అడ్డంగా రావాలి, అర్థమైందా? సో మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు ఈ nav బార్లో మనకి కనపడే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ యూఎల్కి మనం ఒక స్టైల్ రాసుకుందాం. యూఎల్కి ఒక స్టైల్ రాసుకుందాం. సో nav ఐటమ్స్ అని పెట్టుకుందాం. దాని పేరు క్లాస్ ఈజ్ ఈక్వల్ టు nav ఐటమ్స్ అని పెట్టుకుందాం. ఇక్కడికి వచ్చేసి డాట్ nav ఐటమ్స్ అని చెప్పి రాసుకుందాం. డిస్ప్లే ఏం చేద్దామంటే ఫ్లెక్స్ పెడదాము. అలానే ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసి రో పెట్టుకుందాము. ఫ్లెక్స్ డైరెక్షన్ రో పెట్టుకుందాము. సో అలైన్ ఐటమ్స్ అంటే వర్టికల్గా అలైన్ అవుతాయి అనమాట. అవి సెంటర్ అని పెట్టుకుందాము. CENTR సెంటర్, దట్స్ అన్న. ఓకే, సో ఫస్ట్ మళ్ళీ ఈ కలర్ కూడా మనం nav ఐటమ్స్కి దాంట్లో ఉన్న వాటన్నిటికీ మనకి ఏకి రాయాలి కలర్స్. సో కాబట్టి ఏ అనే దానికి మనం ట్యాగ్ రాద్దాము. దానికి ఏం రాద్దామంటే టెక్స్ట్ డెకరేషన్ నన్ అంటే అండర్లైన్ రాకూడదు. కలర్ వచ్చేసి వైట్ రావాలి. ఫాంట్ సైజ్ వచ్చేసరికి 1.2 REM. ఓకే, 1.2 REM. నేను వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత, వీటి గురించి అనేది మొత్తం వరుసగా పక్క వచ్చేసి. సో మనకి యాక్చువల్గా వర్టికల్గా సెంటర్లో రాలేదు. వర్టికల్గా సెంటర్లో ఎందుకు రాలేదంటే ఈ అలైన్ సెంటర్ అని చెప్పి అనేది పెట్టాల్సింది ఇక్కడ కాదు. మనం దీన్ని ఎక్కడ పెట్టాలంటే nav బార్లో పెట్టాలి. సారీ, దీన్ని ఇక్కడ నుంచి తీసి nav బార్లో పెట్టాలి. ఇక్కడ దీనికి డిస్ప్లే ఫ్లెక్స్ తీసుకోవాలి. లెట్స్ కమ్ బ్యాక్ అండ్ రిఫ్రెష్. దట్స్ ఆటోమేటిక్ సెంటర్ వచ్చేసినాయి. ఇంకా మనకి అండర్లైన్ అనేది పోలా, అంటే మనం టైప్ చేసిన ఈ టెక్స్ట్ డెకరేషన్ అనేది స్పెల్లింగ్ తప్పు కొట్టడం ఏదో జరిగి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు CSS ఇక్కడ ప్రాపర్గా ఫైల్ కాదు. ఎందుకని, ఇది డిజాంగో HTML ఉండాం కాబట్టి, అర్థమైందా? సో టెక్స్ట్ డెకరేషన్ నన్ అని పెట్టాం. టెక్స్ట్ డెకరేషన్ DECO డెకరేషన్ నన్. దట్స్ మేబీ ఇట్ షుడ్ బి ఫిట్. ఎస్. సో నాకు ఇప్పుడు ఆ లెటర్స్కి మధ్యలో గ్యాప్ కావాలి. నాకు ఇక్కడ 1.2 REM అని పెట్టుకున్నాను. సో సమ్ స్పేసింగ్ షుడ్ బి ఇంక్రీజ్. ఫాంట్ సైజ్ కొద్దిగా పెరిగిద్ది. ఈ లెటర్స్కి మధ్యలో బుల్లెట్స్ కూడా పోవాలి. లిస్ట్ స్టైల్ నన్ అవ్వాలి. యూఎల్కి ఏం పెట్టాము, nav ఐటమ్ అని పెట్టాం కదా. ఈ nav ఐటమ్స్కి లిస్ట్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు నన్, అంటే లిస్ట్ స్టైల్ ఏమి ఉండకూడదు. సో ఇప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఆ బుల్లెట్స్ పైన బ్లాక్ కలర్లో ఉన్న బుల్లెట్స్ పైన నెక్స్ట్ ఏం కావాలి, బిట్వీన్ స్పేస్ కావాలి ఒక్కొక్క ఎలిమెంట్కి. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే లెఫ్ట్ మార్జిన్ MARGIN మార్జిన్ లెఫ్ట్ 10 pixels అని ఇచ్చేసుకున్నాం. అంటే ఒక్కొక్క యాంకర్ ట్యాగ్కి 10 pixels గ్యాప్ అనేది తీసేసుకున్నాం. దట్స్ ఫైన్. ఇప్పుడు కర్సర్ బై హ్యాండ్ డిఫాల్ట్గా హ్యాండ్ వచ్చేస్తుంది, బయటకు వెళ్తే మామూలుగా వస్తుంది. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేసినప్పుడు ఆ స్పెసిఫైడ్ URL మనకు ఓపెన్ అవ్వాలి, అర్థమైందా? సో ఆ స్పెసిఫైడ్ URL అనేది మనకు ఓపెన్ అవ్వాలి. అది ఎలా ఓపెన్ అవ్వాలి, దానికి మనం ఏ కోడ్ రాయాలి. ఓకే, దట్స్. అయితే నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు మనం ఇవి క్లిక్ చేసినప్పుడు వెళ్ళాలంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, జనరల్గా అయితే ఆ index.page HTML అని రాస్తాం. కానీ ఇప్పుడు మనం కాల్ చేయాల్సింది ఏంది, డిజాంగో URLs ఎప్పుడు కూడా వచ్చేసి ముస్టాక్ బ్రాకెట్స్లో పెట్టాలి. అండ్ పర్సంటేజ్కి మధ్యలో రైట్ చేయాలి. ఆ తర్వాత URL అని చెప్పిన ఒక కీ తీసుకొని కొటేషన్స్ మధ్యలో ఆ URLని మెన్షన్ చేయాలి. హోమ్ మనం పెట్టింది అక్కడ హోమ్ అనేది కదా, దట్స్ హోమ్. సో అలానే దీన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డబుల్ కొటేషన్లో ఉన్నది మొత్తం కాపీ చేసుకోండి. దెన్ డబుల్ కొటేషన్లోదే కాపీ చేద్దాం, ఎందుకంటే డబుల్ కొటేషన్ ఆల్రెడీ పెట్టున్నాం కాబట్టి అన్నిటికీ. Ctrl+C, ఇక్కడ కూడా పేస్ట్ చేద్దాం. దెన్ ఇక్కడ కూడా పేస్ట్ చేద్దాం, ఇక్కడ పేస్ట్ చేద్దాం, ఇక్కడ పేస్ట్ చేద్దాం, ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇక్కడ దీని పేరు ఏం పేరు మనం పెట్టుకుంది, ప్రోడక్ట్స్. మనం URL యొక్క పాత్లో ఏ పేర్లు అయితే మనం పెట్టుకున్నామో అవే పేర్లు ఇక్కడ కాల్ చేయాలి. మన ఇష్టం వచ్చిన పేర్లు కాల్ చేస్తే రావు, గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్పోర్ట్. సో లాస్ట్ ఏంటిది, లాగిన్. ఇవన్నీ ఎక్కడుండే మనకి, ఇక్కడ మన URLs ఏదైతే మనకి HTML స్కూల్స్ అనే ప్రాజెక్ట్లో
యూఆర్ఎల్స్ లో మనం ఏవైతే రాసుకున్నామో ఈ నేమ్స్ అని ఉండే చూసారా, ప్రోడక్ట్, సర్వీసెస్, లాగిన్, ప్రొఫైల్స్, ట్రాన్స్పోర్ట్, హోమ్ అనేవి, ఇవి ఈ పాత్స్ ని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. ఎప్పుడైతే మనం ఇది నొక్కుతామో ఆటోమేటిక్ గా ఆ పాత్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మనం పేజ్కి వెళ్దాము, రిఫ్రెష్ చేద్దాం. సో నేను ఇప్పుడు లాగిన్ నొక్కాను, లాగిన్ పేజ్కి వచ్చేసాము. మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాను, ప్రొఫైల్స్ నొక్కాను, ప్రొఫైల్స్ పేజ్కి వచ్చాను. ఇప్పుడు మనం వాటిలో కంటెంట్ పెడదాం. అయితే నేనేమన్నాను, ఏదైతే మెనూ క్లిక్ చేస్తున్నామో ఆ మెనూకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి బ్యాక్ బటనే ఉండాలి, మెనూ కనపడకూడదు అనుకున్నాం. సో కాబట్టి మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఫస్ట్ ఒక ప్రోడక్ట్ పేజ్కి మార్చేద్దాం. ఈ ప్రోడక్ట్స్ అనే పేజ్కి ఏం కాల్ అయింది, ప్రోడక్ట్ పేజ్ అని వచ్చింది. ఎక్కడుంది అసలు ప్రోడక్ట్ పేజ్ అనేది లేదు కదా. సో హౌ ఇట్ విల్ పాసిబుల్ టు డిస్ప్లే సేవ్ కాల్, అందుకని అది చూపిస్తుంది మేబీ. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక బటన్ పెట్టాను కదా, ఇక్కడ ఒక డివిజన్లో బటన్ గ్రూప్ అని పెట్టాను, లాగిన్ అని పెట్టాము. ఇక్కడే ఒక హెచ్రఫ్ తీసుకుందాము. హెచ్రఫ్లో డబుల్ కొటేషన్స్ తీసుకొని దాని లోపల పర్సంటేజ్ పెట్టి ఇన్ బిట్వీన్ యూఆర్ఎల్ స్పేస్ కొటేషన్స్ మధ్యలో హోమ్ అని పెట్టేసాం. అంటే వెన్ ఎవర్ వీ కెన్ క్లిక్ దిస్ యూఆర్ఎల్ ఆటోమేటిక్లీ షుడ్ బి గో టు ద హోమ్ పేజ్. హోమ్ పేజ్కి వెళ్ళిపోవాలి. దట్స్. అయితే అది బటను నాకు లాగిన్ బటన్ స్టైలే కనపడాలనుకుంటున్నాను కాబట్టి కాపీ చేసుకొని ఇక్కడ ఏకి కూడా అది లింక్ లాగా కాకుండా ఒక బటన్ లాగా కనపడేటట్టు సెట్ చేసుకుందాం. రిఫ్రెష్ చేద్దాము, బ్యాక్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి లాగిన్ క్లిక్ చేసాం, ఇక్కడ హోమ్ వచ్చింది, ఇది లాగిన్ వచ్చింది. ఇక్కడ హోమ్లో అంటే బటన్ స్టైల్ అంతా అప్లై అయింది, టెక్స్ట్ మటుకు సెంటర్లో రాలా. ఎందుకన్నది దానికి సమ్ మోర్ స్టైల్స్ మనం రాయాలి ఇంకా, ఎందుకని ఇది యాంకర్ ట్యాగ్ కదా. సో అది మారుద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి అడిగి వెళ్ళిపోయాం, హోమ్ పేజ్కి వెళ్ళిపోయాం. లాగిన్కి వస్తున్నాం, హోమ్ పేజ్కి వెళ్ళాం. అలా కాకుండా మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ లాగిన్ పేజ్లో మనకి హోమ్ హెచ్రఫ్ పెట్టి హోమ్ అని పెడితే ప్రాబ్లం వచ్చింది లాగిన్ బటన్కి. ఈ లాగిన్ బటన్ అనేది ఎక్కడ స్టైల్ రాసాము, ఇక్కడ రాసాం లాగిన్ బటన్. ఈ లాగిన్ బటన్లో టెక్స్ట్ డెకరేషన్ కూడా తీసేద్దాం. టెక్స్ట్ డెకరేషన్ నన్ పెట్టేద్దాం. ఆటోమేటిక్గా లాగిన్ బటన్కి ఆ ప్రయారిటీ రాసాం కాబట్టి మేబీ అది అప్లై అయింది. అప్లై కాకపోతే మనం యాంకర్ ట్యాగ్ తీసుకొని చేద్దాం. ఇప్పుడు అప్లై అయింది, అండర్లైన్ అనేది ఎగిరిపోయింది మనకి. ఓకే, లెట్స్ క్లిక్ చేస్తే బ్యాక్ వస్తుంది. టెక్స్ట్ అలైన్మెంట్ కూడా చూద్దాం మనం. సో ఫస్ట్ ప్రోడక్ట్ పేజ్కి వద్దాము. ఈ ప్రోడక్ట్ పేజ్లో నాకు ఒక బ్యాక్ లింక్ కావాలి. హెచ్రఫ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్ 2 ముస్టాక్ బ్రాకెట్స్ పర్సంటేజ్ ఇన్ బిట్వీన్ యూఆర్ఎల్ అండ్ గివ్ ద హోమ్. దీనికి ఏం పెట్టాలి పేరు, నేను బ్యాక్ అని పెట్టాలి. సో /A. దీని తర్వాత నేను ఒక హెడ్డింగ్ రాసుకుంటున్నాను. సో ప్రోడక్ట్ పేజ్ అని చెప్పి రాసుకుంటున్నాను, ప్రోడక్ట్స్ పేజ్ అని చెప్పి రాసుకుంటున్నాను /H1. సో నేను తర్వాత మొత్తం డెకరేషన్స్ చేద్దాము. ఫస్ట్ బేసిక్ వర్క్ చేస్తే ఇప్పుడు మనం ప్రోడక్ట్స్కి వచ్చాము, ప్రోడక్ట్స్ పేజ్కి వచ్చింది. ఇక్కడ ప్రొడక్ట్స్ పేజ్కి వచ్చిన తర్వాత మనకి ప్రీవియస్కి వెళ్తానికి బటన్ కనపడలేదు. ఇక్కడ మనం ఏం కాల్ చేసామో ఒకసారి మనం ఇక్కడ చూద్దాము. ఎందుకనంటే మనం వ్యూస్లో అక్కడ టెక్స్టే పెట్టుంటే మనకి ఆటోమేటిక్గా ప్రోడక్ట్స్కి వెళ్ళలేము అనమాట. సో కాబట్టి వ్యూస్లోకి వెళ్ళి ఇక్కడ ప్రోడక్ట్స్లో మనం పేజ్ని కాల్ చేయాలి, అందుకని ప్రోడక్ట్ పేజ్ అనేది వస్తుంది. సో కాబట్టి దాన్ని ఏం చేద్దాం, మనం ఈ లైన్ కామెంట్లో పెట్టేసుకుందాం. పుట్ ద కామెంట్, దెన్ వీ కెన్ కాల్ ద products.html. దట్స్ ఫైన్. ఇప్పుడు ఏమైంది, ఆ బ్యాక్ బటన్ కూడా మనకు కనపడింది. సో లెట్స్ కమ్ బ్యాక్ అండ్ రిఫ్రెష్. ఇప్పుడు బ్యాక్ క్లిక్ చేస్తే ప్రీవియస్ పేజ్కి వెళ్ళిపోతాం. అంటే మనం సర్వీసెస్లోకి వస్తే ఎంటీ పేజీ, ప్రోడక్ట్స్లోకి వస్తే బ్యాక్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మిగతా పేజెస్లోకి వెళ్ళా మనం ఏం చేద్దామంటే ఈ పేజ్లో రాసిన కోడ్నే ప్రోడక్ట్స్లో ఏదైతే రాసామో అది కాపీ చేసుకుందాం. ప్రోడక్ట్స్లో తర్వాత లాగిన్లో products.html, ప్రొఫైల్స్లో కూడా అదే పేస్ట్ చేద్దాం, సర్వీసెస్లో కూడా అదే పేస్ట్ చేద్దాం. ఇక్కడ సర్వీసెస్ పేజ్ అని చెప్పని తీసుకుందాం. ఇది వచ్చేసి ప్రొఫైల్స్ పేజ్ అని చెప్పి తీసుకుందాం. దెన్ ప్రోడక్ట్స్లో ప్రోడక్ట్ పేజ్ అని తీసుకుందాం. లెట్స్ కమ్ బ్యాక్, రిఫ్రెష్ చేసాం. ఇప్పుడు మనం అన్ని పేజీలకు వెళ్ళగలం, అక్కడి నుంచి బ్యాక్ రాగలం. సో లాగిన్కి వెళ్తున్నాం, దెన్ ఇక్కడ హోమ్ అనేది తీసేసి మనం బ్యాక్ అని పెట్టాలి. బ్యాక్ వచ్చేసాం. అట్లనే ట్రాన్స్పోర్ట్కి వెళ్తున్నాం. ట్రాన్స్పోర్ట్లో మనం వ్యూ రాయలేదు అక్కడ, అందుకని ఏమొచ్చింది ఇక్కడ వ్యూ రాయలేదు. కాబట్టి మనం ఏ మాడ్యూల్లోకి వెళ్ళాలి, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మాడ్యూల్లోకి వెళ్ళి ఈ టెంప్లెట్ కాకుండా ట్రాన్స్పోర్ట్లోకి వెళ్ళి ఆ వ్యూస్లోకి వెళ్ళి ఏదైతే మనం వ్యూస్ క్రియేట్ చేసామో
ఆ రెండర్ అయ్యే పేజ్ని ట్రాన్స్పోర్ట్కే ఉందిగా, transport.html అనే పేజీ పెట్టాంగా. సో వై ఇట్ షుడ్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్, ఇక్కడ మనం transport.html పెట్టాము. స్కూల్లోకి వెళ్ళి వ్యూస్లో చూద్దాం ఒకసారి, యూఆర్ఎల్స్లో ఇక్కడ ప్రోడక్ట్స్ ట్రాన్స్పోర్ట్కి ట్రాన్స్పోర్ట్ అనే పెట్టాము, ఆ పేజీని కూడా కాల్ చేసాం. దెన్ టెంప్లెట్స్లోకి వస్తే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనే పేజ్ మనం పెట్టాం ట్రాన్స్పోర్ట్లో, కానీ ఇంకా ఏమి రాయలేదు మనం, అందుకని పాతదే కనపడుతుంది. లెట్స్ కాపీ, ఇక్కడ కూడా మనం ట్రాన్స్పోర్ట్కి పేస్ట్ చేద్దాం, దీన్ని ట్రాన్స్పోర్ట్ పేజ్ అని చెప్పని పెడదాం. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ద మెయిన్ పేజ్, రిఫ్రెష్ చేద్దాం, బ్యాక్. ఇప్పుడు చూడండి, ఏ పేజ్ క్లిక్ చేసినా మనం బ్యాక్కి వెళ్తున్నాం. జనరల్గా యాప్ అంటే మనకి ఎట్లా వస్తుంది, ఇన్స్పెక్ట్ చేస్తే మనం మొబైల్ వర్షన్లో పెట్టుకుంటాం. జనరల్గా యాప్ పెట్టేటప్పుడు ఎలా పెడతాం, మొబైల్ వర్షన్ అంటే మీరు ఇక్కడ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మొబైల్ ఫిట్ వస్తుంది. ఇక్కడ మీరు శాంసంగ్ గ్యాలక్సీ S3 అని తీసుకోండి, ఒకసారి రిఫ్రెష్ చేయండి, స్క్రీన్ మొత్తానికి ఫిట్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఏ పేజ్ క్లిక్ చేస్తామో, ట్రాన్స్పోర్ట్ క్లిక్ చేసాం, బ్యాక్, ప్రొఫైల్ క్లిక్ చేసాం, బ్యాక్. కొద్దిగా జూమ్ 65% ఉంది, వీ కెన్ టేక్ ద 100% జూమ్. ప్రోడక్ట్స్కి వెళ్ళాము, బ్యాక్, సర్వీసెస్కి వెళ్ళాము, బ్యాక్, ప్రొఫైల్స్కి వెళ్ళాము, దెన్ బ్యాక్, ట్రాన్స్పోర్ట్కి వెళ్ళాము, బ్యాక్. అంటే మనం ఒక యాప్లో మనం ఫంక్షనాలిటీ చేసేటప్పుడు ఒక పేజ్కి వెళ్ళామంటే ఇంకొక పేజ్ని మనం ఓపెన్ చేయలేము. లెట్స్ గెట్ బ్యాక్ అండ్ ఓపెన్ అనదర్ పేజ్. అర్థమైందా? సో ఇదే దాన్ని మనం డెస్క్టాప్ వర్షన్కి చేయాలంటే మనం కొద్దిగా డిఫరెంట్గా చేయాల్సి వస్తుంది. అది మనం నెక్స్ట్ క్లాస్లో చేద్దాము. దానికి ఏంటంటే ఆ డిఫరెన్స్ చేయాల్సింది, ఒక మాస్టర్ పేజ్ని డిఫైన్ చేసుకుంటాం. అంటే నావిగేషన్ వరకు ఒక పేజీలో చేసుకొని ఈ అన్ని పేజీలకి కూడా ఆ పేజీని ఎక్స్టెండ్స్లో పెడతాం. పైన టాప్లో ఏం పెడతాం, ఎక్స్టెండ్స్ ఆఫ్ దట్ పేజ్ అని చెప్పని స్పెసిఫై చేస్తాం. అప్పుడు ఏమైపోయింది, ఏ పేజీ ఓపెన్ అయిపోయినా ఆ పైన మటుకు నావిగేషన్ బార్ కనబడుతూనే ఉంటుంది. మీరు ఏది క్లిక్ చేస్తే ఆ పేజీలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ మనం ఏం చేస్తాము, కొద్దిగా ఈ బటన్కి మన స్టైల్స్ అవన్నీ రాసుకోవచ్చు. ఆ స్టైల్స్ రాసుకుంటే అది బటన్ రూపంలో కనపడుతుంది. ఇప్పుడు ఇది హోమ్ అనేది కూడా మనం బ్యాక్ అని పెట్టాలి యాక్చువల్గా. అంటే మనం హోమ్ పేజ్కి వెళ్ళాలి కాబట్టి జస్ట్ హోమ్ అని పెట్టాము, కానీ లాగిన్లో కూడా మనం ఏం చేసుకోవచ్చు, బ్యాక్ అనే పెట్టుకోవచ్చు. ఏం పెట్టుకోవచ్చు, యూఆర్ఎల్లో హోమ్ తీసేసి బ్యాక్ అని పెట్టుకుంటే ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోయింది. ఇది రో రివర్స్లో ఉంది కాబట్టి ఇది తర్వాత వచ్చి అది ముందు వస్తుంది. అదే దీన్ని తీసుకుని బటన్ గ్రూప్లో ముందు పక్క పెడితే ఇది లాస్ట్ వచ్చి అది ముందు వస్తుంది. లెట్స్ గెట్ బ్యాక్, రిఫ్రెష్, మారిపోయింది ఇప్పుడు బ్యాక్. ఇంకా అలైన్మెంట్స్ అన్ని మనం స్టైల్స్ విడిగా రాద్దాము. దీంట్లో రాయడానికి మనకి అంత లుక్కిష్గా రాదు. ఇది మార్చుకోవాలంటే మనం పైథాన్ డిజాంగో నుంచి మామూలుగా HTML ఫార్మాట్లోకి మారాలి. అది ఎలా సెట్ చేసుకుంటాం అనేది కూడా చూపిస్తాను మీకు. ఓకే, సో ఫస్ట్ ఇంతవరకు చూడండి. ఇప్పుడు ఏం చేసాం, మనం అన్ని HTML పేజెస్ క్రియేట్ చేసాం. ఆ పేజెస్కి సంబంధించిన URLs ఏమేమి ఉన్నాయో చూసుకున్నాం. ఆ URLకి సంబంధించిన వ్యూస్ అన్నిటిలో కూడా మనం ఆ HTML ఫైల్స్ని ప్రాపర్గా కాల్ చేస్తున్నామా లేదా అని చెప్పి చూసుకున్నాం. నెక్స్ట్ లెవెల్లో మనం ఏం చేస్తామంటే, మన లాగిన్ అయిన డీటెయిల్స్ ఈ కంటెస్ట్లోకి పంపించి ప్రతి పేజీలో కూడా చివరిలో యూజర్ నేమ్ అయి కనపడేటట్టు లాగౌట్ చేసుకునేటట్టు చేస్తాం. అలానే మనం మోడల్ నుంచి గెట్ చేసిన డేటా స్క్రీన్ మీద చూపించడానికి కూడా ఈ కంటెస్ట్ల నుంచే పంపిస్తాం అనమాట. అక్కడ మనం ఎలా రాస్తాం, దాంట్లో ఇఫ్ ఉంది, ఫర్ ఉంది, ఐటరేషన్ చేయడానికి డేటాబేస్ నుంచి వస్తుంది ఒక ఆబ్జెక్ట్ రూపంలో, దాన్ని బైండ్ చేసి ప్రింట్ చేయాలంటే ఫర్ లూప్ వాడాలి. సో ఆ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మళ్ళీ డిజాంగోలో ఎలా వాడతామో చెప్తాను. సో ఫస్ట్ మనమైతే ఇప్పుడు ఏం చేసాం, నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ క్రియేట్ చేసి ఆ టెంప్లెట్స్ని కాల్ చేయడం కోసం URLs ఎలా రాయాలనేది మనం నేర్చుకున్నాం. URLs ఎలా డైరెక్ట్గా మామూలుగా అయితే ఏం రాస్తాం, ఇక్కడ home.html అని రాసేస్తాం, అంతేగా. ఇక్కడైతే products.html అని కాల్ చేస్తాం. కానీ డిజాంగోలో వాడేటప్పుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా HTML ఫైల్స్ని URL పాత్ తోటి మనం కాల్ చేయలేము. వ్యూస్లో మనం ఏదైతే క్రియేట్ చేసుకొని వస్తామో, మనం క్రియేట్ చేసిన వ్యూస్లో URLs ఏవైతే క్రియేట్ చేసుకుంటూ వస్తామో ఆ నేమింగ్ కన్వెన్షన్స్ తోటే మనం కాల్ చేయాలి ఈ URL. అది కాల్ చేయాలంటే సింటాక్స్ ఎలా ఫాలో అవ్వాలి, ఎక్స్ప్రెషన్ సింటాక్స్ ఫాలో అవ్వాలి. విత్ ఇన్ ద బ్రేస్ బ్రాకెట్స్లో పర్సంటేజ్ మధ్యలో ఏ URLని కాల్ చేయాలో ఆ URL నేమ్ని మనం విత్ ఇన్ ద కొటేషన్లో కాల్ చేస్తే ఆటోమేటికల్లీ మనకు ఆ URLs అన్నీ కూడా బైండ్ అవుతాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏ పేజ్కైనా మనం వెళ్ళగలం. ఏ పేజ్ నుంచి అంటే HTML పేజ్ లాగా కాదు కదా, ఇట్ షుడ్ బి లైక్ URL పాస్, URLకి రీడైరెక్ట్ అవుతుంది మనకి. ఓకే,
నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే ఎవ్రీ పేజ్కి కూడా మెనూ కామన్గా కనపడాలి. ఎవ్రీ పేజ్కి మెనూ కామన్గా కనపడాలి. ఒక లాగౌట్ పెడదాము. లాగౌట్ నొక్కితే లాగిన్ పేజ్కి వెళ్ళిపోవాలి. లాగిన్ అయితేనే నావిగేషన్ కనపడాలి. అవి ఎలా చేస్తాము. నిన్న అడ్మిన్లో ఎడిట్ చేసేది కూడా మనం మధ్యలో ఆగి ఉన్నాము. అది రేపు కంప్లీట్ చేసిన తర్వాత ఈ నావిగేషన్ బార్ని ఎక్స్టెంట్స్లో పెడదాం. ఓకే, అంతే. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ నావిగేషన్ బార్ ఫుల్ చేద్దాం. ఆ తర్వాత అడ్మిన్లో ఎడిటింగ్ చూద్దాము. మన మోడల్స్ని కూడా అడ్మిన్లోకి ఎలా కాల్ చేసుకోవాలి అనేది చెక్ చేద్దాం.